యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో మంచి ప్యాకేజీ సాధించాలంటే బెంగళూరు, హైదరాబాదో వెళ్ళక్కర్లేదు. మన సొంతూరులో కూడా సాధించొచ్చు అంటున్నారు అమరావతి ఇన్నోవేషన్స్ సంస్థ సిఎండి చింతా అనిల్ కుమార్. ఇద్దరు స్నేహితులతో 100 అడుగుల చిన్న గదిలో 250 రూపాయలతో ఒక పాత కంప్యూటర్ అద్దెకు తీసుకొని రెయిన్ స్టెప్ అనే స్టార్టప్ను ప్రారంభించాడు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకొని రాజమహేంద్రవరం గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశాడు. తరువాత సొంతంగా కొన్ని యాప్స్ తయారు చేసేవాడు. ఈ క్రమంలో అనిల్ కుమార్కు 2015 పుష్కరాల సమయంలో తన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. ప్రజల సౌకర్యం కోసం రూపొందించిన పబ్లిక్ సర్వీస్ యాప్, బస్సులకు అమర్చిన జీపీఎస్ ట్రాకింగ్ వంటి 8 రకాల యాప్స్ తయారు చేసి అప్పటి సీఎం చంద్రబాబు ప్రశంసలు పొందారు. అదే ఉత్సాహంతో 2017లో 40 మంది ఉద్యోగులతో అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ పేరిట కంపెనీ స్థాపించారు చింతా అనిల్ కుమార్. ఇప్పటి వరకు భారత్లో మొదలుకొని అమెరికా, సింగపూర్, మలేషియా దేశాల ప్రభుత్వ మరియు ప్రైవేటుకు సంబంధించి 14 రంగాలలో సేవలు అందించి 500 వరకు ప్రాజెక్ట్స్ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం 200 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారని, 100 అడుగులలో ప్రారంభించిన తమ సంస్థ 100 కోట్ల టర్నోవర్ సంస్థగా ఎదిగిన దానికంటే 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామనే భావన తమకు ఆనందం కలిగించిందని తెలిపారు. ఇప్పటికే కడప జిల్లాలో ఒక బ్రాంచ్ ఉందని, విజయవాడ, వైజాగ్లో త్వరలో కార్యకలాపాలు మొదలు కానున్నాయని తెలిపారు. అమరావతి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సంస్థ ద్వారా ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి డిమాండ్ ఉన్న కోర్సులను స్థానిక యువతకు తక్కువ ఖర్చుతోనే శిక్షణ ఇస్తున్నామన్నారు. సమాజ అవసరాలను, యువత సామర్థ్యాన్ని గుర్తించి ఈ సంస్థ స్థాపించానని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా తమ సంస్థను విస్తరించాలన్నదే తన లక్ష్యమని చింతా అనిల్ కుమార్ తెలిపారు.